చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యానం మత్తయి సువార్త 12వ అధ్యాయం 31 నుంచి 37 వచనాల వరకు. నిన్నటి ధ్యానం చివరిలో ప్రభు ఈ మాటను చెప్పారు, నా పక్షం నుండిని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చుని వాడు చెదరగొట్టువాడు అని. ఆయన ఈ మాట చెప్తూ 31, 32 వచనాల్లో అంటున్నారు, కాబట్టి నేను చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మక విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు అని. ఆనాడు ఈ మాట ఆ పరిసయ్యులతో చెప్తూ నేడు మనతో కూడా అంటున్నారు. దేవుని ఆత్మను దెయ్యముల అధిపతితో అంటే సాతానుతో పోల్చటం వలన ప్రభు ఈ మాట చెప్పవలసి వచ్చింది. దేవుని దగ్గర క్షమాపణ లేని పాపం ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధాత్మని దూషించటమే. ఇంకొకటి గర్వం. మనిషిలోని గర్వము క్షమాపణ పొందుకోకుండా అడ్డుకుంటుంది, కాబట్టి ఈ రెండిటికి పాపక్షమాపణ లేదు. కానీ ఇక్కడ ప్రభువు పరిశుద్ధాత్మ విషయాన్ని గురించి చెప్తున్నారు. పరిశుద్ధాత్మని దూషిస్తే ఎప్పటికీ పాపక్షమాపణ లేదు అని. నేటి కాలంలో కూడా ఈ విధమైన సంగతులు మనం చాలా చూస్తూ ఉంటాం. బైబిల్ను స్పష్టంగా తెలిసి కూడా దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలను తప్పు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఏదైనా నిజమైన దేవుని ఆత్మ ద్వారా జరిగిన మేలును చూస్తూ కూడా ఇది ఒక తంత్రం, మానసిక భ్రమ, మనుషుల డ్రామా అని అనుకునేవారు లేకపోలేదు. ఒక వ్యక్తి జీవితం మార్చబట్టం అనేది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది. అది మనుషులు చేయదగిన పని కాదు అని చాలా సులువుగా సామాన్యంగా చెప్పొచ్చు మనం. కానీ చాలామంది దాన్ని అంటారు, ఇది బ్రెయిన్ వాష్ చేశారు అని. నేనంటాను, ఒక వ్యక్తి బ్రెయిన్ వాష్ చేస్తే జీవితం మారిపోతుందంటే అలా అనేవారు కూడా ఆ పని చేసి చూడొచ్చు కదా. లేదా యేసుప్రభు నామంలో బ్రెయిన్ వాష్ అవుతుంది అనుకున్నా అప్పుడైనా నమ్మొచ్చు, అన్నిటికన్నా ఉన్నతమైన నామం ఇది అని. ఇంకా ఈ రోజుల్లో చాలామంది ఇలా అనడం గమనిస్తాం. దేవుని సేవకుల మీద సరైన విచారణ లేకుండానే ఇవాళ ఈ చెత్త పాస్టర్లు అదంతా దయ్యాల పని అని అనడం విరివిగా మనం వింటూ ఉన్నాం. నిజమే, కొందరున్నారు. ఎందుకంటే నిన్నటి ధ్యానంలో మనం చూసాం కదా, సాతాను వెలుగుదూత వేషంలో దేవుని సాతాను పరిచారకులెవరో గుర్తుపట్టలేనంతగా డూప్లికేట్ చేస్తున్నాడని. అలాంటి వారిని కొందరిని చూసి అందరినీ అలా అనుకోవడం పరిశుద్ధాత్మను దూషించడమే. అయితే వాళ్ళని ఎలా గుర్తుపట్టాలి అన్నది కూడా ప్రభువే చెప్పారు. అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను వారి ఫలం వల్ల వారిని గుర్తుపట్టచ్చు అని మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ఇంకా వారి బోధల్లో క్రీస్తు యేసు మనసు ఉండదు. అది సాతాను చేత ప్రేరేపించబడ్డ బోధ గనుక వాడికి లేనివి వాడు ఇవ్వలేడు. వాడి స్వభావాన్ని పట్టే ఆ బోధలు ఉంటాయి. అదే యేసుప్రభు వారు అన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, వాడు తన స్వభావాన్ని అనుసరించే మాట్లాడును అని. ఆ బోధల్లో సత్యం ఉండదు. అంటే మనకు దీన మనస్సు, సాత్వికం, మనల్ని మనం తగ్గించుకునే క్రీస్తు యేసు కలిగిన మనసు, ఇవేవి ఆ బోధలు వినే వారిలో ఏర్పడలేవు. అదే పరిశుద్ధాత్మ ద్వారా బోధించే బోధలో అయితే క్రీస్తు యేసు కలిగిన మనస్సు, ఆయన స్వభావము వారిలో ఏర్పడుతుంది. ఎవరైతే ఈ బోధలను అనుసరించి ఉంటారో అవన్నీ వారిలో ఏర్పడతాయి. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఆ బోధకుని జీవితంలో కూడా ఉన్నాయో లేవో చూసుకుంటే తెలుస్తుంది ఆ చెట్టు మంచిదో కాదో అని. ఆ చెట్టు మంచిదైతే దాని ఫలము మంచిదే ఉంటుంది. అందుకే మన ధ్యానంలో తర్వాత వచనంలో అంటే 33వ వచనంలో ప్రభు అంటున్నారు, చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదేనని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును అని. ఇక్కడ మనిషి యొక్క స్వభావం చెట్టు అయితే ఆ స్వభావం యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో దాన్నే ఫలం అంటున్నాం. ఆ ఫలితాలను బట్టి ఆ స్వభావం మంచిదా కాదా గుర్తుపడుతున్నాం. అదే ఇక్కడ ప్రభువు కూడా చెప్తున్నారు. యేసుప్రభు చేసిన కార్యాల ఫలితమేమో చాలా మంచిగా ఉంది, కానీ వారికి ఆ వ్యక్తి స్వభావం మంచిదని యేసుప్రభుని ఒప్పుకోవడానికైతే ఇష్టం ఉండట్లేదు. నేడు మన జీవితాల్లో కూడా ఇలాంటి వారిని చాలామందిని చూస్తాం. వారికి మన ఫలం కావాలి, కానీ మనం అక్కర్లేదు. మనం చేసే సహాయం కావాలి, మనం చూపించే ప్రేమ, ఇవన్నీ కావాలి, కానీ మనలో ఆ స్వభావం ఎవరి వలన ఏర్పడిందో వారక్కర్లేదు అనుకుంటారు. ఎంత దురదృష్టకరమో కదా. ఇంకా మనం తర్వాత వచనాలు చూస్తే 34 నుండి 37 వచనాల వరకు చదివితే, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు?
హృదయమందు నిండి ఉన్న దాన్ని బట్టే నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి దన్నిధిలో నుండి సద్విషయంలో తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ దన్నిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టి నీతిమంతుడివని తీర్పు పొందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు అని చదువుతాం. సర్ప సంతానమా అని ప్రభు అక్కడున్న శాస్త్రులను పరిశీలన పిలుస్తున్న కారణం మనందరికీ తెలుసు కదా. దేవుని ఆత్మను దయ్యంతో పోల్చటం, మంచి జరిగిన దాన్ని తట్టుకోలేకపోవడం, ఇవన్నీ చూసి సాతాను స్వభావం మీదని ప్రభు చెప్తున్నారు. అందుకే వారిని సాతాను పిల్లలుగా గుర్తింపునిస్తూ అలా పిలుస్తున్నారు. ఆ తర్వాత ప్రభు కొన్ని జీవిత సత్యాలను చెప్పారు ఇక్కడ. 1, ఇక మనిషి నోటి మాటను బట్టి అతని హృదయ పరిస్థితి ఏంటో తెలుసుకోవచ్చు అని. 2, సజ్జనుల హృదయం మంచి విషయాలతో నిండి ఉంటుందని. 3, మనుషులు పలికే ప్రతి మాటకు లెక్క చెప్పాలి అని. అంటే ప్రతి మాట రికార్డ్ చేయబడుతుందనేగా అర్థం. మన మాటలను బట్టి మనకు తీర్పు జరుగుతుంది. అందుకే నేను అంటాను, హృదయాన్ని దేవుని వాక్యంతో నింపితే నోరు సద్విషయాలనే మాట్లాడుతుంది. సత్పురుషుడు లోకంలో ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడేనని మార్కు సువార్త 10:18 యేసుప్రభు అంటారు. కాబట్టి ఆయన వాక్కులే సద్విషయాలు. మన హృదయం వాటితో నింపబడి ఉంటే మరి మన మాటలు కూడా అలాగే మంచిగా ఉంటాయి. లూకాసు వార్త 6:44 కూడా ముండ్ల పొదలలో అంజూరపు పండ్లు ఏరుకోలేరు అని చెప్పబడింది. ఈ విషయాలన్నీ ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, నిజంగా మన హృదయం దేంతో నింపబడి ఉంటుందో మన నోరు అదే మాట్లాడుతుందని. మన నోరు ఏదైతే మాట్లాడుతుందో మనకి తిరిగి అదే తీర్పు తీర్చబడుతుంది అని. ఇంకా ముగింపులో ఈరోజు మన ధ్యానంలోండి మనం నేర్చుకోవాల్సిన విషయాలను ఒకసారి చూద్దాం. పరిశుద్ధాత్మను దూషిస్తే పాపక్షమాపణ లేదు అని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు. ఎందుకంటే మన పాపములను ఒప్పించి మనల్ని సర్వసత్యంలోనికి నడిపించేవాడు ఆయనే కాబట్టి. అలాంటి వ్యక్తిని కాదనుకుంటే ఇంకా ఆయన కార్యం మనలో ఎలా జరుగుతుంది? ఏ మనిషి అయినా ఇంకొక మనిషి వల్ల మారడం అనేది అసాధ్యం. కేవలం క్రీస్తు నామంలో ఆత్మకార్యం జరిగినప్పుడు మాత్రమే ఒక వ్యక్తిలో నిజమైన మార్పును చూడగలుగుతాం. ఆ మార్పు చెందిన వ్యక్తిలో ఆత్మఫలాన్ని చూస్తాం. ఆత్మఫలం అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఇలాంటి వాటిని గురించి గలతీలకు రాసిన పత్రిక 5:22 మనం చూడగలం. పరిశుద్ధాత్మ లేకుండా ఆత్మఫలం ఉండే అవకాశమే లేదు. ఆ ఫలం యొక్క పేరే ఆత్మఫలం. ఆత్మలో నుండి ఫలించే ఒక ఫలం. అది పరిశుద్ధాత్మ లేకుండా మనకు సాధ్యం కాదు. మనం దేవుని పిల్లలమని మన గురించి సాక్ష్యం ఇవ్వాల్సింది కూడా పరిశుద్ధాత్ముడే. ఈ విషయాన్ని రోమిలకు రాసిన పత్రిక 8:16 చూస్తాం. పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుని యొక్క ప్రత్యక్షతను మనం పొందుకోలేం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పబడింది. ఈ కాలంలో ఎంతో పరిచర్య మన మధ్య జరిగిస్తున్న పరిశుద్ధాత్మను దూషిస్తే క్షమాపణ ఉండే అవకాశమే లేదు. మన హృదయం మంచి విషయాలతో నింపుకుంటే అప్పుడు మంచి మాటలే మన నోటి వెంట వస్తాయి. మన నోటి నుండి మనం పలికే ప్రతి మాట చాలా ఇంపార్టెంట్. అదే మనకు తీర్పు తీర్చేది అని ప్రభు అంటున్నారు. ఏ మనిషి అయినా తనంతట తాను దేవుని తెలుసుకునే అవకాశం లేదు. తెలుసుకున్నా ఆయన మాట ప్రకారం తనంతట తానే బ్రతకలేడు. మనకు పరిశుద్ధాత్మ కావలసిందే. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం వాక్యానుసారంగా బ్రతకలేము. అందుకే శక్తి కోసము, అంటే పరిశుద్ధాత్మ శక్తి కోసము ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రార్థించుకుందామా? ప్రభా, ఈరోజు మాకు మీరు తెలిపిన వాక్యాన్ని బట్టి బ్రతికే శక్తి దయచేయమని ప్రార్థిస్తున్నాం. మేమెప్పుడూ మంచి ఫలం ఫలించే కృపనివ్వండి. పరిశుద్ధాత్మను మేమెప్పుడు కూడా దుఃఖపరచకుండా మమ్మల్ని కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. ఎప్పటికీ ఆత్మ నడిపింపులో మమ్మల్ని బ్రతికించమని బ్రతిమాలుతూ ఉన్నాం. మా హృదయాలను వాక్యంతో నింపుకోగలిగే బుద్ధిని మాకు దయచేయండి. మా హృదయ ధ్యానము, మా నోటి మాట మీకు అంగీకారంగా ఉండేటట్లుగా సహాయం చేయమని బ్రతిమాలుతున్నాం. ఈ రోజంతట్లో మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా పనులన్నింటినీ దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.